ఇటీవలి కాలంలో లో కార్బ్ డైట్ అనేది విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆహార పళ్లెల్లో పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువును వదిలించుకోవచ్చని, రక్తంలో గ్లూకోజ్ ని స్థిరంగా అదుపులో ఉంచుకోవడం సాధ్యపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో లో కార్బ్ డైట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోజు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటి వల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. మన కడుపులోకి వెళ్లిన ఈ పిండి పదార్థాన్ని పచనం చేసి గ్లూకోజ్గా మార్చి శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికారకమైన కొవ్వు పదార్థాలను మనం రోజు తినటం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవలి కాలంలో పెరిగింది. అందువల్ల ఈ పిండి పదార్థాలను తక్కువగా తీసుకుంటూ మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరువు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే లో కార్బ్ డైట్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు. లో కార్బోహైడ్రేట్ డైట్ అని అన్నప్పుడు చాలా పిండి పదార్థాలు తక్కువగా తినవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే ఆకుకూరలో చాలా మటుకు పీసు ఎక్కువగా ఉంటుంది. తర్వాత తక్కువ మరబట్టిన బియ్యం. ఇప్పుడేంటి మనం ఫైన్ రైస్, పాలిష్డ్ రైస్ అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. అదేంటి ఫైన్ రైస్ అన్నప్పుడు దాంట్లో పైన ఉన్న పొరలన్నీ తీసేస్తారు. ఇప్పుడు మీరు ఒక బియ్యం గింజని కరెక్ట్గా చూస్తే దాంట్లో ఒక బియ్యం గింజలో ఒక చిన్న ముక్క కట్ చేసేసి ఉంటుంది. ఆ కట్ చేసిన ముక్క ఏంటంటే దాన్ని ఏమంటారు, జర్మ్ పోర్షన్ అంటారు. ఆ ముక్క కానీ తీయకుండా ఉంటే చెట్టు వస్తుంది. ఆ ముక్క తీసేస్తే అదంతా పిండి పదార్థమే, దాంట్లో చెట్టు రాదు. దాన్ని జర్మ్ పోర్షన్ అంటాం. దాని యొక్క బియ్యం గింజ యొక్క లక్షణం, అందులోంచే చెట్టు వస్తుంది. అంటే ఏంటి, అన్ని రకాల చెట్టు పెరగాలంటే దానికి కావాల్సిన ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. అన్నీ అందులో ఇవి ఉంటాయి కాబట్టి చెట్టు బాగా పెరుగుతుంది. అదే రకంగా మనం తక్కువ మరపట్టిన బియ్యం తిన్నామంటే దాంట్లో ఆ గింజ ఉండి పీసు ఉండి అవన్నీ ఉన్న బియ్యం తింటే అది లో కార్బోహైడ్రేట్ డైట్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, మనకి శరీరానికి ఎక్కువ పోషక విలువలు వస్తాయి. కావాల్సిన వైటమిన్లు, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మంచిగాను మన శరీరానికి ఇమిడేలాగా ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. మనకు వేస్ట్ ఎక్కువ కాదు. పిండి పదార్థాలు ఎక్కడైతే బరువు పెరుగుతామో అన్న పదార్థాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటివి తీసుకొని తినడం చాలా మంచిది. ఈ పిండి పదార్థాల్లో కూడా పీచు ఎక్కువ ఉన్న పదార్థాలు తినడం వలన మనకి మలబద్ధకం ఉండదు, క్యాలరీస్ పెంచదు, మనిషి బరువు ఎక్కువగా పెరగరు. కాబట్టి అలాంటివి తీసుకోవడం మంచిది. బరువు తగ్గడానికి, షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవడానికి మళ్ళీ చాలామంది ఆహారపరమైన పథ్యాలు పాటిస్తున్నారు. అయితే పథ్యాల కన్నా రోజువారీ ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం మేలు. ముఖ్యంగా ఆహార పళ్లెంలో పిండి పదార్థాల మోతాదు తక్కువగా, ప్రోటీన్ పదార్థాల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండే లో కార్బ్ డైట్ని తీసుకోవటం వల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. లో కార్బ్ డైట్ పద్ధతి ప్రకారం చూస్తే ఉదాహరణకు 172 సెంటీమీటర్ల ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి 10 కిలోల బరువు తగ్గాలనుకుంటే రోజువారీ తీసుకోవాల్సినవి పిండి పదార్థాలు 20 గ్రాములు, మాంసకృత్తులు 70 గ్రాములు, కొవ్వులు 100 గ్రాములు ఉండాలి. ఈ మూడు కలిపి కనిష్టంగా 1200 నుంచి గరిష్టంగా 1500 క్యాలరీల వరకు ఉండాలి. ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు, వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. లో కార్బోహైడ్రేట్ డైట్ అన్నప్పుడు ఇటువంటి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారం ఎవరెవరికంటే డయాబెటీస్ వాళ్ళకి, అంటే మధుమేహ వ్యాధితో ఉన్నవాళ్ళు, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ స్థూలకాయం ఉండి ఆరోగ్య స్థితిలో ఏమైనా గుండెలో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు, లేకపోతే కన్నం ఉన్న గుండెలో సెప్టం సరిగ్గా లేకపోయినా, బీపీ సరిగ్గా లేకపోయినా వాళ్ళకి, వీళ్ళందరికీను ఎక్కువ పీచు ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది. అందులో ఇప్పుడు మరపట్టిన బియ్యం కానీ,
గోధుమలు మరపట్టిన తర్వాత బాగా జల్లించేసి ఆ పొట్టంతా తీసేసిన ఆ గోధుమ పిండి వాడుకోవడం కానీ ఇవన్నీ మంచిది కాదు. అందుకనే మనం ఎప్పుడు ఎక్కువ ఏంటంటే చిరుధాన్యాలు అంటాం. చిరుధాన్యాలు సాధ్యమైనంత ఇప్పుడు రాగులు ఉన్నాయి, రాగులు శుభ్రంగా కడిగేస్తాం, దాన్నేమో మరపెట్టేస్తాం, ఆ పిండిని వాడేసి జొన్న జావలాగా కానీ లేకపోతే రొట్టెలు కానీ చేసుకుంటాం, దాన్ని ఏమో జల్లించాం మనం. అదేవిధంగా సజ్జలని ఇటువంటివన్నీ ఈ చిరుధాన్యాలు, ఈ గింజ ధాన్యాన్ని అన్నిటిని మిల్లెట్స్ అని అంటాం. అట్లా ఏట్లి మనం పొట్టు తీసేయడం వలన మనకి దాంట్లో యొక్క క్యాలరీస్ పెరిగిపోద్ది. పిండి పదార్థాలు ఏదైతే డైజెస్ట్ అయ్యి క్యాలరీస్ కింద బాడీలో డెవలప్ అవుతాయో ఆ పిండి పదార్థాలన్నీ మిగిలిపోతాయి. ఇప్పుడు పీచు లాంటిది ఉండి అది కూడా కార్బోహైడ్రేటే. ఆ పిండి పదార్థం అంతా తీసేస్తాం మరపట్టడంలోనూ, తర్వాత ఏమో జల్లించడంలోనూ, ఈ స్ట్రెయిన్ చేయడంలోనూ అదంతా తీసేయడం వల్ల మనకు వచ్చేదంతాను మిగిలిన పిండి ఒకటే మిగులుతుంది. ఆ పిండిలో అంత ప్యూర్ కార్బోహైడ్రేట్, అదంతా ఇంధనం కింద మారిపోయి దాన్ని మనుషులు బరువుగా పెడతారు. సో ఇటు బరువు తగ్గడానికి వాడేది లో కార్బోహైడ్రేట్ డైట్ అని చెప్పేసి అన్నం తగ్గించేసి, లేకపోతే 4 చపాతీలు అలా 2 చపాతీలు తిని, లేకపోతే అలాంటివి చేస్తే మంచిది కాదు. ఇప్పుడు దుంపలు ఉన్నాయి, దుంపల్లో అంతా పిండి పదార్థం. ఇప్పుడు ఆలుగడ్డ కానీ లేకపోతే చామగడ్డ కానీ కందేంటి అన్ని పిండి పదార్థాలు. ఎప్పుడన్నా సరదాగా వాడుకోవచ్చు కానీ బట్ అవి చాలా బాగున్నాయి. చాలామందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. ఆలుగడ్డ వాడేసుకొని అవి ఫ్రైలు చేస్తారు, ఉడకబెడతారు, తాలింపు పెడతారు, కుర్మాలు వేస్తారు, అన్ని రకాలుగా ఆలుగడ్డే వాడతారు. ఆలుగడ్డ చాలా మటుకు క్యాలరీస్ బిల్డప్ చేస్తాయి, అందులో పిండి పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటివి తగ్గించుకోవాలన్నప్పుడు గింజ ధాన్యాలు పొట్టుతోటి ఉన్న ఏదైతే ఉంటే ఆ పొట్టు తీసేయకుండా జల్లించకుండా తింటూ ఉంటే మనకు అదే మెయిన్ లో కార్బోహైడ్రేట్ డైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలులాగా తీసుకోవడం ఎంత వీలుంటే అంత మంచిది. దాన్ని కాసేసి దాన్ని వెన్నంతా తీసి చేయడంలో కొన్ని పోషక విలువలు, వైటమిన్, కొవ్వులో కరిగే విటమిన్లన్నీ పోతూ ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పాను కదా, మీరు కొవ్వు అంటున్నారు, ఇది అంటున్నారు కాబట్టి తినకూడదు కదా అనుకుంటారు. కానీ అలాంటివి కూడా కొన్ని కొవ్వు పదార్థాలు అటువంటివి కూడా అవసరమే. శరీరానికి కొన్ని కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి కాబట్టి కొన్ని రకాల నూనెలు, కొన్ని వెన్న, నెయ్యి అటువంటివి కూడా వాడాలి. అది ఎంత వాడాలి, మన శరీరానికి ఎంత ఇంధనం కావాలో అంతే వాడుకోవాలి. బరువుగా ఉన్నవాళ్ళు, తక్కువ ఎక్సర్సైజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీను చాలా తక్కువ ఉన్న పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు క్రొవ్వు కూడా తగ్గించుకొని ఉంటే మనిషి ఒక రకంగా ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సినంత పోషక విలువలు అన్నీ వస్తాయి కాబట్టి ఆరోగ్యకరంగా బాగా పెరగలుగుతారు. మన రోజువారీ ఆహారంలో కనీసం 15% పైగా ప్రోటీన్లు ఉండాలని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. కానీ మనం సగటున 12% తీసుకుంటున్నాం. కాబట్టి మన ఆహారంలో ప్రోటీన్ల మోతాదును పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా, ప్రోటీన్లు తక్కువగా తీసుకోవడం అనేది మధుమేహం రావడానికి, అలాగే తీవ్రం కావడానికి దోహదం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రోటీన్ అనేది అటు పిండి పదార్థంతో కానీ ఇటు కొవ్వు పదార్థంతో కానీ కలిపి ఉంటుంది. ఉదాహరణకు పప్పుల్లో 40% పిండి పదార్థం ఉంటుంది. నూనె గింజలు, గింజపప్పులు, మాంసంతో కొవ్వు పదార్థము ఎక్కువగానే లభిస్తుంది. కాబట్టి ఒక్క ప్రోటీన్ మోతాదునే పెంచుకోవడం అసాధ్యమని చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రోటీన్ మోతాదు పెంచుకుంటూనే పిండి, కొవ్వు పదార్థాల దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయా వ్యక్తుల అవసరాలు, జబ్బులు, ఆహార అలవాట్లను బట్టి పదార్థాలను ఎంచుకోవాలి. ఇందుకు ఆహార నిపుణుల సలహాలు తీసుకోవడం అన్ని విధాలా మేలు.